మూసి అనేది చూడటానికి చాలా అసహ్యంగా ఉంది. దాన్ని ఒక్కదానికి ముందు ముఖ్యంగా అడ్డదిడ్డంగా ఇటు పెరిగిపోయి ఉన్నది. హ్మ్. దానికి ఎట్లాగో అక్కడ మీకొక మూసీ మీద బ్రిడ్జెస్ ఉన్నాయి. వాటిని మీరు ప్రామాణికం చేసుకొని దాని హద్దులు నిర్ణయం చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత నా సూచన ఏంటంటే మొత్తం ఇలాగే ఉంచి మొత్తం నీళ్లను శుద్ధి చేసుకుంటూ పోయే కన్నా, మధ్యలో మంచినీటి ప్రవాహానికి కొంత కల్పించి, అటుపక్క ఒక మురికి కాలువ, ఇటుపక్క ఒక మురికి కాలువ. ఈ రెండిటిని శుద్ధి చేస్తేనేమో బావుంటుందనేది నా అభిప్రాయం. ఇది జరగవలసిందే. అట్లాగే మరి వాళ్ళ పేదలున్నారు. అక్కడ వాళ్ళు రివర్ బెడ్‌లో ఇల్లు కట్టుకొనున్నారు. అట్లా ఉన్నవాళ్ళేమో 2000 మంది ఉన్నారన్నారు. తర్వాత ఎఫ్‌టీఎల్ లెవెల్‌లోనేమో 8000 మంది ఉన్నారు. మొత్తం 10,000 ఇళ్ల చిల్లర కూలగొట్టాలి ఇప్పుడు. ఇప్పుడు నేను చెప్పిన మీకు ఈ సుందరీకరణకి ఆ బ్రిడ్జీలను ప్రామాణికంగా తీసుకొని ఒక హద్దులు నిర్ణయించాము. ఆ తర్వాత ఉన్న వాటిని కూలగొట్టడం ఎందుకు? యాక్చువల్లీ వాళ్ళ ప్లాన్ ఏందంటే, ఆ తర్వాత ఉన్న వాళ్ళని కూలగొట్టేసి, అక్కడ రోడ్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చరు అవన్నీ డెవలప్‌మెంట్ చేద్దామని వాళ్ళు ఈ బఫర్ జోన్‌ని గూడా కలుపుకుందామని చేస్తే మంచిదే. పైగా అట్లా చేసే హక్కు వాళ్ళకైతే ఉంది. సాక్షాత్తు హైకోర్టు ఇవ్వకపోయినా మనందరికి కూడా తెలిసిందే. ప్రజా ప్రయోజనాల కోసము వ్యక్తుల ఆస్తులను తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది.